హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా, ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే రోడ్లు సక్కా లేక యాక్సిడెంట్లు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. నిన్న ఏది మన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. నిన్న తెల్లవారుజామున కూడా ఇటు కరీంనగర్ సంబంధించి ఇక్కడ కూడా ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ రోడ్లు సక్కా లేకనా, మరి ప్రభుత్వం పట్టించుకోకనా, మరి డ్రైవర్ల నిర్లక్ష్యమా, ఎందుకోసం ఇట్లా జరుగుతున్నాయి? ఇగో మళ్ళీ ఏడా ఇంకో వార్తనైతే వచ్చింది, ఏనో చూద్దాం. మరి ఇంకెన్ని ప్రాణాలు పోవాలి, గుంతల రోడ్లతో గుండెలు పగిలిపోతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నా సమస్యలు తీరడం లేదు, తాండూరు పట్టణంలో ఆందోళనకు దిగిన ప్రజలు, పార్టీలకు అతీతంగా కథలొచ్చిన నేతలు, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇట్లుండాలి వీళ్ళు కరెక్టే. ఏందంటే ప్రాణాలు పోతున్నా కానీ ప్రభుత్వాలు మారుతున్నా కానీ పట్టించుకోవడం లేదని అయితే వీళ్ళు ఏది తాండూరు పట్టణంలో ఆందోళనకు దిగిన ప్రజలు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ నాయకులు కలిసొచ్చి అయితే వాళ్ళు ప్రజా సమస్యలు పరిష్కరించాలని అయితే డిమాండ్ చేస్తున్నారట. ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, రోడ్లు సక్కా లేక గుంతలు పడ్డ రోడ్లు ఎన్నో జిల్లాలలో ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నిన్న రంగారెడ్డి జిల్లాలో గుంతలు పడ్డ రోడ్డు ఉండడం వల్ల ఆ టిప్పర్ వచ్చి ఆ బస్సును గుద్దడంతో 24 మంది అయితే దుర్మరణం చెందిర్రు. ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇస్తే ఏం రామని చెప్పుర్రి, ప్రాణాలు అయితే తిరిగి తీయరు కదా. మరి ఇదేందో కానీ ఈ పథకాలు ఇస్తున్నాం ఆ పథకాలు ఇస్తున్నాం కదా, ఈ రోడ్లను కూడా బాగా చేసుకుంటూ పోతే యాక్సిడెంట్లు అనేటివి అయినా తక్కువైతే కదా. వీళ్ళు చేసినట్టు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న ప్రజలు కూడా ఇట్లనే చేయరు. మీరు కూడా ఇగో వీళ్ళు మంచిగా ఒక నిర్ణయానికి వచ్చి పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి పరిష్కరించాలే సమస్యలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నారట. ప్రభుత్వాలు మారుతున్న ప్రజా సమస్యలు పట్టించుకునే నాదులే కనుమరుగయ్యారని వికారాబాద్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని విలియం మున్ చౌరస్తా వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. వాళ్ళైతే రోడ్ ఎక్కి అయితే ఆందోళన చేస్తున్నారట. మొత్తం మీదనైతే ఇట్లా ప్రజలందరూ ఏకదాటిగా వచ్చి రాజకీయ నాయకులందరినీ తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యలు ఏంటి డిమాండ్ చేసేదాకానైతే అందరు కదలైతే వచ్చిరట. ఇట్లా ఎందుకంటే ఇట్లా చాలా జాగాలలో జరుగుతున్నాయి కాబట్టి ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, మీరు కూడా ఇదే పరిస్థితి మీరు కూడా ఇట్లనే తీసుకొచ్చారు అనుకో, మీ సమస్యలు కొంచెం సాల్వ్ చేసే ప్రయత్నం అయితే నాయకులు చేస్తారు. ఎందుకంటే ప్రజలు రోడ్ ఎక్కిరంటే ఆటోమేటిక్గా ఆ నాయకుడు ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ రావాల్సిందే మీ దగ్గరికి. అట్లా ఎలక్షన్ల టైం కాకుండా మీరు కూడా మధ్యలో నాయకులకు ఇలాంటి సమస్యలు అంటే మీరు బయట తీస్తూ ఉంటే నాయకుడు తీర్చే పని అయితే చేస్తాడు.